కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, అలాంటి వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్ అన్నారు. సోమవారం ఆయన పట్నంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెట్ల సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మండలాల నూతన కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి పార్టీ శ్రేణులకు తగు సూచనలు ఇచ్చారు. ఆయా కార్యవర్గ పదవుల కోసం ఆశావాహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇక ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీ క్రమశిక్షణకు లోబడి నడుచుకోవాలన్నారు. ఇక రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంలో మాకు ఇచ్చినటువంటి ఏఐసిసి సెక్రటరీ గారు మీనాక్షి నటరాజన్ గారి గైడ్ లైన్స్, అదేవిధంగా మనవాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు వారం రోజుల క్రితం ఒకసారి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కలవడం, దాని తర్వాత మొన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు నేను ఇక్కడికి వచ్చి ఈ నియామక పత్రాల ఫామ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫామ్స్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ఇవ్వడం, దాని ద్వారా దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్తి నిర్మాణం కొరకు ఆ నిర్మాణంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ట్రెజరర్, స్పోక్స్ పర్సన్, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో పాటు ఆ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు గత వారం రోజులుగా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. అయితే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నిర్మాణంలో చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అనుభవమైనటువంటి వ్యక్తులు, ఈ పట్టణంలో ఉన్నటువంటి పట్టణాధ్యక్షుడు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇటు ఆదిలాబాద్ కానీ అటు బోత్ నియోజకవర్గానికి కానీ సంబంధించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు బోత్ ఇన్ఛార్జ్ గజేందర్ గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరి సంప్రదించి వారి ద్వారా భేషజాలాలు లేకుండా ఎవరైతే పార్టీ నిర్మాణం కొరకు పనిచేస్తారో, పార్టీ నిర్మాణంలో భాగస్వాములు అవుతారో దానికి ఒక సమిష్టిగా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అదేవిధంగా ఓసీలతో పాటు మహిళలను అధిక సంఖ్యలో పార్టీ నిర్మాణంలో భాగస్వాములు చేయాలనేటువంటి గైడ్ లైన్స్ తో మేము ఇక్కడికి వచ్చాం. ఆ గైడ్ లైన్స్ కు దాదాపు మాకున్నటువంటి ఇచ్చిన సమాచారం, ఇచ్చినటువంటి అప్లికేషన్లు 100కు పై అప్లికేషన్స్ వచ్చాయనేటువంటి విషయాన్ని పాత్రికేయ సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. దాన్ని గత 2 రోజులుగా మేము పరిశీలిస్తా ఉన్నాం. పరిశీలించిన తర్వాత మాకు పెట్టినటువంటి గడువు రేపు సాయంత్రానికల్లా పిసిసి అధ్యక్షుడికి మేము సమర్పించాలి. దాంట్లో